మా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంటే మా అమ్మ అనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిన 5 to 6 yearsకి మా డాడీ చనిపోతే మొత్తం మా అమ్మే చూసేది. ఇంకా చెప్పాలంటే మమ్మీ స్ట్రాంగ్గా చెప్పుకోవాలి. బట్ మా అమ్మ కూడా విషయం తెలియదు. నా వీడియోస్ చూస్తుందో చూడో కూడా మా అమ్మ తెలియదు. ఎందుకంటే నేను చెప్పను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఈ వీడియో ఇంకా నా ఇంట్రొడక్షన్ అంటే నాది మ్యారేజ్ బిఫోర్ నా ఇంట్రొడక్షన్, నా లైఫ్ అనేది ఎలా ఉండదో చెప్తాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు పెట్టిన తోటి చెప్తాను. నాకైతే ఒక చెల్లి తమ్ముడు అనమాట. మేమైతే ముగ్గురము. అమ్మ, మా డాడీ అయితే చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి మా నాన్నతో ఇలాంటిది ఇది లేదనమాట. 1 or 2 ఫొటోస్ తప్ప ఇంకేం ఉండం. యాక్చువల్లీ చెప్పాలంటే మా డాడీ ఇంకా నాకు 4 to 5 years ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఇంకా మాకు అంతా అమ్మే చూసుకుంటుంది. ఇంకా మేమైతే మా డాడీ చనిపోయాక ఎక్కువ శాతం మేము అమ్మమ్మల ఇంట్లోనే ఉండేవాళ్ళము. అమ్మమ్మల గురము, నాకు చెల్లి తమ్ముడు, వీళ్ళు మేము ముగ్గురం అనమాట. మా ముగ్గురికి మా అమ్మ ఎలా అంటే, మా ముగ్గురికి చూసేది మా అమ్మ ఓన్లీ. మా అమ్మకి అంగన్వాడీ అనమాట, అంగన్వాడీ జాబు. అందువల్ల మా మమ్మీ అన్నది ఇంకా మమ్మీ అన్నగానే మా అమ్మ అన్నది ఇంకా అప్పటి నుంచి అలా మా ముగ్గురికి పెంచింది కష్టపడి. ఇంకా మా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంటే మా అమ్మ అనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిన 5 to 6 yearsకి మా డాడీ చనిపోతే మొత్తం మా అమ్మే చూసేది. ఇంకా దానికి తోడు మా అమ్మకి సపోర్ట్గా 2 మామయ్యలు ఉండేవారు. ఇంకా మా డాడీ చనిపోయాక కూడా మేము ఒక 6-7 years అమ్మమ్మల ఇంట్లో ఉండేవాళ్ళం. మనం మొత్తం కలిసి మా ముగ్గురము, మా మామయ్య ఫ్యామిలీ అందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట. మా లైఫ్ అనేది అలా అలా లీడ్ చేసేవాళ్ళం. ఇంకా మామయ్యలతో నేను మొత్తం కనెక్టింగ్లో ఉండేవాళ్ళం. ఇంకా ఇంకైతే తర్వాత మా ముగ్గురు ఇలా నేను ఇంకా చాలా వరకు అమ్మమ్మల ఇంట్లో అనమాట. మా లైఫ్ అనేది అలా సాగుతూ ఉండదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ స్ట్రాంగ్గా చెప్పుకోవాలి. బట్ మా అమ్మకు కూడా విషయం తెలియదు. నా వీడియోస్ చూస్తుందో చూడో కూడా మా అమ్మ తెలియదు. ఎందుకంటే నేను చెప్పను అనమాట. నా వీడియోస్ నా హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్కి బిఫోర్ ఎలా ఉంటారు చెప్పండి. మదర్స్ అనేది అసలు ఫ్రీడమ్ ఉండేది కాదనమాట. నా లైఫ్లో అయితే ఇంకా నా లైఫ్లో మా అమ్మ ఎంత స్ట్రాంగ్ అంటే నాకు ఫ్రీడమ్ అనేది తక్కువ అనమాట. మ్యారేజ్కి బిఫోర్ అంతా మా అమ్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే నడిచింది. నా మ్యారేజ్ లైఫ్ అయితే కష్టంగా నడిచేదనమాట అలాగా. ఇంకా తర్వాత ఏమంటే నాకు ఇంకా 18 yearsకే మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే నా ఆయనకు ఒక చెల్లి ఉంది కాబట్టి ఇద్దరికి చేయాలి కాబట్టి ఒక్కదాయి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఫాదర్ నుంచి కూడా ఏ సపోర్ట్ అంటే లేదు. ఇంకా వాటి నుంచి మాకు రావాల్సినవి ఏవి రాలేదన్నమాట. భూములైనా ఏమైనా అంటారు కదా. సో మాకైతే ఇంకేం లేక ఇంకా అంతా అమ్మే చూసుకునేది. ఒకటి మా అమ్మ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను చేసిన చిన్న జాబ్తో నాకు ఎంప్లాయ్కి ఇవ్వడం అనేది చాలా షాకు. ఆ రోజుల్లో అయితే ఇది నాకు ఎంప్లాయ్కి చేశారనేది ఇదే షాక్ అనమాట. మా అమ్మకి మా ఊర్లో మొత్తం షాకు. గేదెలు శారద చేసేసిందా ఉద్యోగస్తులకి అన్నట్టు ఫీల్ అయ్యేవారు అందరూ. సో ఇంకా ఏ పండగైనా ఫెస్టివల్స్ అని అన్ని ఊర్లో అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళడం అనేది ఉండదు కదా మా లైఫ్లో. ఎందుకంటే అమ్మమ్మలదే మామయ్యలది అందరిది మా విలేజ్ అంటే ఒకే విలేజ్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. సో ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఇయర్లీ 1 time అయితే మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్ టైంలోనే. అంతే తప్ప మరి ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా పెళ్ళయ్యాక అన్నీ మారిపోయాయి అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీడమ్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంకా ఇలాగే పర్సనల్ రీజన్స్ ఉండే కదా. అందరిలాగే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్. బట్ నేను వీడియోస్ చేస్తున్నానంటే ఏదో నేను నవ్వుతున్నట్టు కాదు, నాకు కూడా బాధ ఉంది. బట్ నేను చెప్పట్లేదు అంతని. ఆ బాధ తగ్గించుకోవడం కోసమే నేను ఇంక యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాను ఈ మధ్యనైతే. ఈ రోజుల్లోనే ఎవరితోనే ఎంత తక్కువ కనెక్ట్ అయితే అంత మంచిది అర్థమైంది. సో ఇంకైతే నేను వీడియోలకు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నా. ఇలా కూడా కొంచెం ఓపెన్ అప్ చేద్దాం. సక్సెస్ అయితే అయింది, లేకపోతే లేదన్నట్టుగా చేస్తున్నాను అనమాట నా లైఫ్లో. ఇంకా మొత్తం చెప్పినట్టుగా మా అమ్మ అండి మా లైఫ్ మ్యారేజ్ బిఫోర్ అయినా అమ్మ, నేను, మా ముగ్గురం అనమాట. వాళ్ళతోనే నా లైఫ్ ఉండేది. ఒకసారి పెళ్ళి అయ్యాక యాక్చువల్లీ చెప్పాలంటే మ్యారేజ్ బిఫోర్ నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు అసలు. శ్రీకాకుళం కాదు, వైజాగ్ కదా, ఏం తెలియదు అసలు. ఇంకా మ్యారేజ్ తర్వాత మాత్రం అన్నీ చుట్టేస్తున్నాను. నా లైఫ్ అలా అయిపోయింది. పౌజీ లైఫ్ అవడం వల్ల అన్ని స్టేట్లకు కూడా కవర్ చేస్తున్నా. అందుకనేమో దేవుడు ఏమంటే నువ్వు మ్యారేజ్ బిఫోర్ ఒకే ఊర్లో ఉండు, పెళ్ళైన తర్వాత తిరగదు అని. ఇప్పుడు మాత్రం లైఫ్ని కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నా. లైఫ్ గురించి చెప్తున్నాను. పెళ్ళి తర్వాత అనేది ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ షూట్ చేద్దాం. మెయిన్ నా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు షార్ట్స్ వల్ల. ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తే నా వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయని నేను ఇంకా లాంగ్ వీడియోలకి దిగుతున్నాను.